అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దేవాస్ గార్డెనింగ్. ఈరోజు మనం మన తోటలో పండిన గోంగూరని హార్వెస్టింగ్ చేసుకుందామండి. ఈ గోంగూర సమ్మర్లో విత్తనాలు వేసామన్నమాట. ఆ విత్తనాలు వేస్తే సమ్మర్లో వాటరింగ్ అయ్యి చేస్తుండగా వచ్చినాయి అన్నమాట ఈ మొక్కలు. ఇవి గోంగూర ఇప్పుడు ఆల్రెడీ 3-4 టైమ్స్ హార్వెస్టింగ్ చేస్తాము. ఇప్పుడు హార్వెస్టింగ్ మళ్ళీ చేస్తున్నాం అన్నమాట. చూడండి గోంగూర ఎంత బాగుందంటే, అక్కడ ప్లాంట్స్ అనేవి మనకి 1-2 పెద్దగా కనపడుతున్నాయి, కానీ రిమైనింగ్ ఆ సైడ్ అంతా చిన్నగా ఉన్నాయన్నమాట. గోంగూర మాత్రం చాలా బాగుంది, అంటే ఏమీ పాడవకుండా పురుగులు ఏమీ పట్టకుండా బాగుందన్నమాట. అంటే వాటరింగ్ రెగ్యులర్గా చేస్తూ ఉంటుంటే ఏమవుతుందంటే హార్వెస్టింగ్కి బాగా వస్తుంది అనమాట. లీవ్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయి అనమాట. అవి ఇది ఆర్గానిక్ పద్ధతిలోనే పెంచుతున్నాం అనమాట. మనం ఇందులో ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అవి చేస్తున్నాం అనమాట. చూడండి గిన్నెడు గోంగూర అయింది. చాలా బాగుందన్నమాట గోంగూర అయితే. చూడండి ఎంత బాగా వచ్చిందో గోంగూర ఇదంతా. అందరికీ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.